హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిటాప్ తెలుగు ఛానల్. ఈరోజు ఇందాక కనెక్ట్ వ్యాలెట్ దాకా చూపించే ఆప్ చేశాను కదా. ఇక్కడ నేను వేరే మొబైల్లో సేమ్ ఈమెయిల్ ఇచ్చేసి చేస్తున్నా. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ సెలెక్ట్ చేసే దాంట్లో ఆ మొబైల్లో నాకు ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. అందుకని నేను రెండో వీడియో చేస్తున్నా. ఫస్ట్ అది పార్ట్ 1 చూడండి, ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది, ఈ వ్యాలెట్ ఈ విధంగా. సో ఒకవేళ ఇక్కడ మీరు ఏం అవసరం లేదు, నేను ఊరికి స్టార్ కాపీడ్ అని పెట్టాను అంతేను. ఇక్కడ మీ వ్యాలెట్ చూపిస్తుంది. ఇక్కడ సెండ్ సూపర్ అని ఉంది కదా, దీని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అని వస్తే ఇక్కడ మళ్ళీ కనెక్ట్ చేయండి. ఏమంటారంటే మీకు టోకెన్స్ని బట్టి నాకు ఇంతకు ముందర వేరే వ్యాలెట్ 600 టోకెన్స్ ఉంటేమో 1 సూపర్ సరిపోయింది. ఇక్కడ నాకు వచ్చేసేసి ఇక్కడ ఎక్కువ టోకెన్స్ ఉన్నాయి, 3000 దాకా. నాకు ఇక్కడ నేను 4 సూపర్ చేస్తే కానీ ఇక్కడ నాకు ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ కాలేదు. సో రెడీ టు క్లైమ్ టోకెన్స్ రిసీవ్డ్ అని చెప్పి రెడీ టు క్లైమ్ అని చెప్పి ఇది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను రెడీ టు క్లైమ్ మీద క్లిక్ చేస్తా. ఇక్కడ చూడండి 3040 సూపర్ టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి నేను. దానికి నాకు 4 సూపర్ ఉంటేనే కానీ యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకని మినిమం 5 సూపర్ అలా పెట్టుకొని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఎక్కువ టోకెన్స్ ఉంటే, తక్కువ టోకెన్స్ ఉంటే 2-3 అలా పెట్టుకొని చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ నౌ మీద క్లిక్ చేస్తున్నా. సో మీ స్టార్ కీ వ్యాలెట్లో ఈ విధంగా ట్రాన్సాక్షన్ పోతుంది. ఫీజు అయితే తక్కువే ఉంది, కాకపోతే మనకి అది ఉంటేనే మనకి ఎనేబుల్ చేస్తుంది. ఫీజు మాత్రం తక్కువే ఉంది. సో గ్యాస్ ఫీజు ఇది చూసుకొని ఈ విధంగా క్లెయిమ్ నౌ మీద చూడండి. క్లెయిమ్ నౌ అయిపోయింది, క్లెయిమ్డ్ అని చూపిస్తుంది. ఆ తర్వాత నేను వ్యాలెట్లోకి పోయేసి అక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి క్లెయిమ్డ్ అని చెప్పి వచ్చింది కదా. మళ్ళీ ఇంకోసారి క్లెయిమ్ మీద క్లిక్ చేయండి, క్లెయిమ్డ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అయిపోగానే మీకు ఇది చూపించకపోతే మళ్ళీ క్లెయిమ్ మీద ఒకసారి క్లిక్ చేయండి, క్లెయిమ్డ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ వ్యాలెట్లో చూపిస్తాను, వ్యాలెట్లో రిసీవ్ అయినాయా లేవని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3043 వచ్చింది, 27. 2 years నుంచి వర్క్ చేస్తే $27 వచ్చింది అంతే. సో ప్రజెంట్ అయితే రేట్ అయితే చాలా తక్కువ ఉంది. తర్వాత ఒకవేళ రేట్ రావచ్చు, హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఎక్స్చేంజ్కి పంపించుకోండి. లేదు అని అంటే మీరు ఇక్కడ సైట్లోనే 3 months స్టేకింగ్ ఉంది. ఇక్కడ మీరు క్లెయిమ్డ్ అని చెప్పి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి మీకు స్టేకింగ్ ఉంటుంది. జెనసిస్ వ్యాలెట్ అని చెప్పి 3 months స్టేకింగ్ చేస్తే 80% ఏపీఆర్ ఇస్తారు. అంటే మీ 3000 టోకెన్స్కి కొన్ని అడిషనల్ టోకెన్స్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా స్టేక్ చేసుకోండి. స్టేక్ వద్దు మనం డైరెక్ట్ ఎక్స్చేంజ్లో సేల్ చేసుకోవాలంటే ఆ విధంగా కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా వ్యాలెట్లోకి వెళ్ళేసి ఇక్కడ సెండ్ ఉంది కదా, ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఈ సెండ్ చేసేసుకోవచ్చు అంతే. సో ఆ విధంగా చూసుకొని సెండ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ పార్ట్ చూడండి, తర్వాత ఈ సెకండ్ పార్ట్ కూడా నేను ఈరోజు అప్లోడ్ చేసేస్తాను. 2 పార్ట్లు చూడండి. నాకు మొబైల్ ప్రాబ్లం వల్ల నేను మళ్ళీ వేరే మొబైల్లో చేయాల్సి వచ్చింది. సారీ ఫర్ దట్. అండ్ కంపల్సరీగా చూడండి, రెండింటికి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక ఎయిర్ డ్రాప్లో తక్కువ వస్తే మీరు ఫీల్ అవ్వకండి, వేరే ఎయిర్ డ్రాప్లు వస్తుంటాయి. సో అన్ని టాస్కులు చేసుకుంటా ఉండండి, వేరే ఎయిర్ డ్రాప్లో మంచి అమౌంట్లు రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.